హలో ఆల్, ఈ వీడియోలో స్టెర్లింగ్ పాయింట్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది అండ్ టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది యావరేజ్ గా. అండ్ ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ ఉంది ఈ సిరీస్ లో, సో ఫ్యామిలీతో చూడకండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు భయ్య. స్టీవెన్ ఫాదర్, యానీ అండ్ కానర్, ఇద్దరు సిబ్లింగ్స్. వీళ్ళకి ఒక రోజు ఒక న్యూస్ తెలుస్తుంది, వాళ్ళ తాతగారు చనిపోయారని చెప్పేసి. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక విల్ కూడా వస్తుంది. యానీకి అండ్ కానర్ కి డిఫరెంట్ లెటర్స్ కూడా వస్తాయి అనమాట. దాని తర్వాత యానీకి కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి ఆ విల్ చదివిన తర్వాత, అండ్ అలాగే కొన్ని లెటర్స్ చదివిన తర్వాత. వాటి వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి స్టెర్లింగ్ పాయింట్ అనే ఐలాండ్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే నథింగ్ ఇంప్రెసివ్, కొత్తగా ఏం లేదు, వర్కౌట్ అవ్వలేదు నాకైతే. లిటరల్లీ చెప్తున్నా, 8 ఎపిసోడ్స్ లో నడిచే స్టోరీ అంతా కూడా సారీ నడిచే డ్రామా అంతా కూడా స్టోరీ మీద బేస్ అయి నడవదు. ఇట్స్ జస్ట్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వీటి మీదే సిరీస్ అంతా లాక్కుంటూ వెళ్తారు భయ్యా. స్టోరీ పాయింట్ అనేది జస్ట్ 10 నిమిషాల్లో అయిపోయే స్టోరీ పాయింట్ అంతే. ఎందుకంటే యానీ క్యారెక్టర్ గానీ, స్టీవెన్ క్యారెక్టర్ గానీ, వీళ్ళ క్యారెక్టర్స్ మధ్య గట్టి కొడితే ఒక 10 నిమిషాల డిస్కషన్ లో అయిపోయే సిరీస్ ని 8 ఎపిసోడ్లు తీశారు. అది కూడా ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు దగ్గరగా ఉంటుంది. ఈ మధ్యలో జరిగే డ్రామా అంతా కూడా స్టీవెన్ క్యారెక్టర్ పక్కన పెడితే కాసేపు యానీ గానీ, రమోనా ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె క్యారెక్టర్, అండ్ ఎల్లీస్, కార్నర్, ఆ ఐలాండ్ లో జరిగే కొన్ని క్యారెక్టర్స్ చుట్టూరు నడిచే డ్రామా, వీటి మీద రన్ అవుతుంటది అనమాట మొత్తం అంతా కూడా. ఆ క్యారెక్టర్స్ ఈ సిరీస్ ని 8 ఎపిసోడ్లు సాగదీశారు భయ్య. ఇంతకు మించి ఏం ఉండదు సిరీస్ లో. నాకైతే ఒక స్టేజ్ కి వచ్చాక ఇదే కదా పాయింట్, దీనికోసం ఇంకెన్ని ఎపిసోడ్లు సాగదీస్తారా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంత షాకింగ్ పాయింట్ ఏం కాదు అది. వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ గానీ, ఆ రివిలేషన్స్ గానీ, ఇవన్నీ కూడా అంత షాక్ ఫ్యాక్టర్ ఏం క్రియేట్ చెయ్యవు. సరే, ఇంతకు మించి ఏముంటదిలే అన్న ఫీల్ క్రియేట్ చేస్తే తప్ప అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు నాకు. డ్రామా అయితే చాలా బోరింగ్ అనిపించింది, చాలా నీరసంగా తీసుకెళ్లారు అసలు. యాక్చువల్లీ నేను నైట్ ఎప్పుడో స్టార్ట్ చేశాను ఈ సిరీస్, నేను కంప్లీట్ చేయడానికి ఈ టైం అయింది. అంటే ఎప్పుడో ఒక సిట్టింగ్ లో లేపేస్తాను ఈ సిరీస్లు. బట్ కొన్ని సిరీస్లు ఎలాంటివి ఏం చేయలేం భయ్యా. వాళ్ళు సాగదీస్తూ ఉంటారు, సో వాళ్ళకి తగ్గట్టుగా నేను సాగదీస్తూ ఉంటాను. నాకైతే క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వలేకపోయాను, నేను ఆ ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా స్టెర్లింగ్ పాయింట్ అండ్ ఐలాండ్ లో జరిగే డ్రామా అంతా కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది, అండ్ అలాగే అంత ఇంప్రెసివ్ గా కూడా లేదు. సో అందుకే ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల నాకు సిరీస్ అయితే అంతగా నచ్చలేదు. అండ్ సిరీస్ తీసే అంత పాయింట్ కాదు బ్రో. చిన్న మూవీ తీస్తే అయిపోద్ది పాయింట్, చిన్న మూవీలో లేపేయాల్సిన దాని కాస్త సిరీస్ తీశారు. నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. చాలా మందికి ఇలాంటి డ్రామాస్ అంటే ఇష్టం అనమాట. ఒక చిన్న పాయింట్ మీద డ్రామా సాగదీస్తుంటే మన వాళ్ళు కూడా చూస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయొచ్చు, మీకు నచ్చుద్ది. సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, మీ ఇష్టం. మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.